హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జుస్ వరల్డ్. ఈ వీడియోలో అసలు పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలో ఫ్రమ్ ఫుల్ స్క్రాచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ టు స్టెప్. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మటుకే మర్చిపోకండి. సో ఫస్ట్ మనం యూఆర్ఎల్లో పాస్పోర్ట్ సేవ టైప్ చేద్దాం. సో మీకు ఈ యూఆర్ఎల్ కావాలంటే మన బయోలో కూడా మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి కూడా మీరు క్లిక్ చేయొచ్చు. సో పాస్పోర్ట్ సేవాకి వెళ్ళిన వెంటనే మనం కొత్తగా ఫ్రెష్గా అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకి అకౌంట్ ఉండదు కాబట్టి రిజిస్టర్ అవుదాం. సో రిజిస్టర్ అయిన వెంటనే ఫస్ట్ మనం ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి దగ్గరలో ఉన్న మనకు వీలైనటట్టు పాస్పోర్ట్ ఆఫీస్ ఏది ఉందో చూసుకొని, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది విశాఖపట్నం, విజయవాడ ఉంది కాబట్టి సో నాకు విజయవాడ కొంచెం దగ్గర కాబట్టి సో నేను విజయవాడ ఆప్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. నీ ఫుల్ నేమ్ ఏదైతే అది. నెక్స్ట్ ఇక్కడ నీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో ఇక్కడ అడుగుతుంది మీ ఈమెయిల్ అడ్రస్ లాగిన్ ఐడి సేమ్గా ఉండాలా అని. సో నేను ఎస్ పెడుతున్నాను. సో ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసింది. నేను ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నాను. సో పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ అయ్యారనుకో, సైన్ అప్ అవ్వాలి. నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ అయి ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. సో సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసేయండి. ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంది కాబట్టి ఇందాక సైన్ అయిన దాంతో ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. సో పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేయండి. సైన్ ఇన్ అవ్వండి. సో మనకి ఇక్కడ సైన్ ఇన్ అయిపోయింది అనమాట. సో నేను ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మన సర్వీసెస్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఉండింది చూడండి, సర్వీసెస్లోకి వెళ్ళిన వెంటనే నేను ఫ్రెష్ కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకుంటున్నాను కాబట్టి సో ఫ్రెష్ పాస్పోర్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో ఈ ఫస్ట్ స్టెప్ అనేది మనం స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ నాకు దగ్గరలో ఉంది విజయవాడ. సో చూడండి, ఇక్కడ నుంచి మనకి చాలా కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి, అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్. నేను ఫస్ట్ నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్, ఇక్కడ ఈ సెకండ్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ 2 ఉంటాయి అనమాట, నార్మల్, తత్కాల్. నార్మల్ అప్లికేషన్ 1500 అనమాట, 36 పేజెస్ 1500 నార్మల్ అప్లికేషన్. అదే మేస్ తత్కాల్ అనేది మీకు త్వరగా కావాలనుకో మీరు తత్కాల్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ అప్లికేషన్ ఫీ 1500, తత్కాల్లో 36 పేజెస్ కావాలనుకుంటే 3500 పే చేయాలి. అదే తత్కాల్లో 60 పేజెస్ కావాలనుకుంటే 4000 పే చేయాలి. సో మీ కన్వీనియన్స్ని బట్టి మీరు చూసుకోండి. సో ఫస్ట్ అసలు మనకి ఏ ఏ డేట్స్ ఉంటున్నాయి అవి మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకో, ఫస్ట్ మనం ఇక్కడ చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసామనుకో, నేను ఇక్కడ విజయవాడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నార్మల్ అప్లికేషన్ అయితే మీకు కావాల్సినవి అన్నీ చూపిస్తాయి. వేరాజ్ మీరు తత్కాల్లో చేసుకోవాలనుకుంటుంటే ఓన్లీ తత్కాల్ తిరుపతి అండ్ విజయవాడే అనేది మనకి ఛాన్స్ ఉండిద్ది అనమాట. చూడండి, తిరుపతి, విజయవాడ. సో నేనైతే నార్మల్ అప్లికేషన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ చూడండి, నష్టపేట నార్మల్. ఈ కిందది ఏంటంటే ఇది పోలీస్ వెరిఫికేషన్ అనమాట. సో మనకు దీంతో సంబంధం లేదు, మనం ఇది చూసుకోవాలి. సో నాకు నార్మల్లో ఆగస్ట్ 26కి అవైలబిలిటీ ఉందన్నమాట. సో నేను ఇక్కడ బ్యాక్ వచ్చేసేసి సో నాకు నార్మల్ అప్లికేషన్ కావాలి. సో నేను నార్మల్ మీద సెలెక్ట్ చేశాను. నాకు 36 పేజెస్ చాలు. సో సేవ్ అండ్ నెక్స్ట్. సో ఈ సెకండ్ స్టెప్లో మనకు అప్లికెంట్ డీటెయిల్స్ మనం యాడ్ చేయాలి. సో నా నేమ్, ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి, మీ సర్నేమ్, మీ ఇంటి పేరు. సో తర్వాత మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి.
సో ఇక్కడ మీకు ఏమైనా అదర్ నేమ్స్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా? ఎస్ ఆర్ నో. సో మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. సో మీరు ఎక్కడ పుట్టారు, ఆ టౌన్, విలేజ్ కానీ ఏదైతే అది మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఏది ఉంటే అది మెన్షన్ చేయండి. సో నేను నస్ట్రో పెట్టేశాను. సో మీ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్. ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా? నో. సో మీరు ఏ స్టేట్లో పుట్టారు, ఏది ఉండిద్దో అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై బర్త్. సో మీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. సో ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటి? నేను స్టూడెంట్. సో నేను స్టూడెంట్ పెడుతున్నాను అనమాట. సో మీ పేరెంట్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేను గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్. సో ఏది పెట్టినా ఇక్కడ కిందది అనేది నాన్ ఈసీఆర్ అనేది డిఫాల్ట్గా ఎస్ అనేది తీసుకుండిద్ది. సో ఇక్కడ విజిబుల్ డిస్టిగ్నిషన్ మార్క్ అంటే ఏ మోల్స్ ఎక్కడ ఉన్నాయో ఎంటర్ చేయండి. మీ 10th సర్టిఫికేట్లో మోల్ ఉంటుంది, అది అక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏమి ఇచ్చారు, ఏ మోల్ ఆన్ ఫోర్ హెడ్, మీకు ఎక్కడ ఉంటే అది అక్కడ మీరు ఎంటర్ చేయండి. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఒకసారి అయిపోయిన తర్వాత అన్ని క్లారిటీగా కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకొని మీరు ఇక్కడ ఎస్ నొక్కేసి, సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన వెంటనే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన వెంటనే మనకి ఇక్కడ మన ఫ్యామిలీ డీటెయిల్స్ స్టెప్ 3కి వెళ్ళిపోతుంది అనమాట. మన ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. సో సర్ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. సో మదర్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. సో ఇక్కడ గార్డియన్ నేమ్ అనేది ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. సో తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. సో ఈ నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే మన అడ్రస్ ఇవ్వాలన్నమాట. సో చూడండి, ఈజ్ యువర్ ప్రెసెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా? కాదు, సో నో. ఇక్కడ మీ హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, ఇక్కడ మీ ఊరు పేరు, ఇక్కడ పిన్ కోడ్, ఇంక అడ్రస్ మొత్తం ఇచ్చేసేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. సో ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ ఎస్ అని పెట్టండి. సో ఇలా పెట్టేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అండ్ అడ్రస్ మెన్షన్ చేసేసేయండి, నేమ్ అండ్ అడ్రస్. నెక్స్ట్ ఇక్కడ మీ ఫాదర్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇందాక ఇచ్చింది ఇచ్చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు ప్రీవియస్ పాస్పోర్ట్ ఉందా అని. సో మనం అసలు ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి అటువంటిది ఏమి ఉండదు. కాబట్టి మనం చూడండి, హ్యావ్ యూ ఎవర్ హెల్డ్ ఆర్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్? నో పెట్టేసేయండి వీటన్నిటికి. సో నో పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. సో నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మ్యాక్సిమం ఒకసారి చూడండి, మీరు చదవండి. మీరు చదివి మ్యాక్సిమం అన్ని నో అని ఉంటాయి. సో మీరు చదివి ఆ క్వశ్చన్కి సంబంధించి మీరు కావాల్సింది సెట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. సో ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి, ఇక్కడ మీరు ఇచ్చింది మొత్తం కరెక్టేనా అది మొత్తం చెక్ చేసుకోండి అనమాట. అగ్రీ అని పెట్టేసి నెక్స్ట్ కొట్టేసేయండి. సో మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డీటెయిల్ వెరిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదో ఒకటి ప్రూఫ్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ పాన్ కార్డ్ ఇస్తున్నాను, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డ్ ఇస్తున్నాను. ఏదైనా ఇవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఇవ్వచ్చు, దాన్ని బట్టి చూసుకోండి. సో ఇక్కడ కూడా నేను పాన్ కార్డ్
ఇచ్చేస్తున్నాను అనమాట. సో మీరు ఆధార్ కార్డ్ అయినా ఇవ్వచ్చు, అది మీ చాయిస్. సో నెక్స్ట్ ఐ అగ్రీ. ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తారు, లేకపోతే ఇది నేను విజయవాడ పెట్టుకున్నాను, సో నేను విజయవాడ ఇచ్చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఒకసారి చూసుకోండి మొత్తం అంత కరెక్టేనా లేదా, మొత్తం చెక్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టేసేయండి. సో వచ్చింది. సబ్మిట్ చేసుకున్న వెంటనే మీరు ప్రింట్ చేసుకోండి, చేసేసుకోండి. ఇప్పుడు పే అండ్ షెడ్యూల్, ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇదా సో మనం ఇక్కడ విజయవాడ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఓకే కొట్టండి. ఇక్కడ నియరెస్ట్ డేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో విజయవాడ 18/8 వచ్చేసింది. సో ఇక్కడ మేక్ పేమెంట్ అని వచ్చింది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ మీరు నార్మల్ అప్లికేషన్, ఫ్రెష్, సో 1500, నేను 36 పేజెస్ ఇచ్చాను కాబట్టి 1500 అనమాట. సో మనం ఇది పే చేసిన వెంటనే మనకి రిసిట్ అని వచ్చేసిద్ది అనమాట. ఆ రిసిట్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు పే చేసిన వెంటనే మీకు ఇలా రిసిట్ వచ్చిన వెంటనే మీరు ప్రింట్ చేసేసుకోండి. ఈ రిసిట్ని ప్రింట్ చేసుకొని సో మీకు అపాయింట్మెంట్ డేట్ అండ్ టైమ్ చూడండి, కరెక్ట్ టైంకి వెళ్ళండి. రిపోర్టింగ్ టైం చూడండి 10 AM, మీరు 9:30 లోపు రీచ్ అయ్యేలా చూసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళండి. సో మీరు ఏ రోజైతే పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్తారో ఆ రోజు మీరు ఈ రిసిప్ట్ని జిరాక్స్ తీయించుకొని వెళ్ళండి. సో గైస్ ఇదనమాట పాస్పోర్ట్ స్టెప్ బై స్టెప్ చాలా క్లారిటీగా డీటెయిల్డ్గా చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో గైస్ నో వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.